మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు జేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం జేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 6 రోజులు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం కర్కాటక రాశి వాళ్ళకి లేదు. మొదటి 4 రోజుల్లో 8వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. దీన్ని అష్టమ రవి దోషం అంటారు. అష్టమ రవి దోషం ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి 4 రోజుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆహార నియమాలు పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, వ్యాయామం లాంటివి చేయటం, ఇలాంటివి చేసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ప్రయాణాల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు అనారోగ్య భావనలు వెంటాడే అవకాశం ఉంది. అలాగే మొదటి 4 రోజుల్లో అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో ఎంత కష్టపడ్డా రికగ్నైజేషన్ ఉండదు. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి. తర్వాత 6 రోజుల్లో కూడా సూర్యుడు 9వ స్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉండటం వల్ల రావలసిన అదృష్టం త్రుటిలో చేజారిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు కూడా సహనంతో వ్యవహరించాలి. అలాగే మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో ఒత్తిళ్లుంటాయి. అగ్రికల్చర్ ఫీల్డ్ వ్యవసాయ రంగంలో కూడా కొన్ని సమస్యలనేవి కనిపిస్తూ ఉంటాయి. తండ్రితో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. కాబట్టి ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం లేదు. దానివల్ల ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో టెన్షన్స్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్‌లో టెన్షన్స్ ఉంటాయి. పాలిటిక్స్‌లో టెన్షన్స్ ఉంటాయి. సూర్యుడి బలం లేడు కాబట్టి ఈ రకమైన సమస్యలుంటాయి. సూర్యుడి బలం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవటం లేదా విష్ణు సహస్రనామం వినటం ద్వారా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళాలి. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు కర్కాటక రాశి వాళ్ళకి 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది. బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే కర్కాటక రాశి విద్యార్థులు ఎంత బాగా హార్డ్ వర్క్ చేసి ఎంత ప్రిపేర్ అయినా ఎగ్జామ్‌లో అనుకున్నట్లు రాయలేకపోతారు. మార్కులు కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూలకు వెళ్ళినా లాస్ట్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్‌లో ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వ్యాపారస్తులు ఎంత తెలివితేటలతో వ్యాపారం చేసినా అనుకున్న స్థాయిలో లాభాలు కనిపించవు. అంటే విద్యార్థులకి, వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ బుధ దోషం ఉంది. వీళ్ళకి సమస్యలుంటాయి. ఆ సమస్యలు పోవాలంటే నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. గణపతికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఓం గం గణపతయే నమః. ఈ ఒక్క మంత్రాన్ని వీలైనన్ని సార్లు ఈ సమయంలో చదువుకుంటే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు కూడా 8వ ఇంట్లో ఉన్నాడు. ఈ 10 రోజుల్లో అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఎలా ఉందో అష్టమ కుజ దోషం కూడా అలానే ఉంది. అష్టమ కుజ దోషం అంటే ఏమవుతుంది? వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కింద పడే అవకాశం ఉంది. దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి ప్రాపర్టీ కొంటే మోసపోతారు. ప్రాపర్టీ అమ్మినా కూడా పెద్దగా లాభాలేం కనిపించవు. రియల్ ఎస్టేట్ డల్‌గా ఉంటుంది. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి.
ఈ రకమైన సమస్యలన్నీ గూడా అష్టమ కుజ దోషం వల్ల కనిపిస్తాయి. ఈ అష్టమ కుజ దోషం వల్ల ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. ఓం అం అంగారకాయ నమః. అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ చేస్తే అష్టమ కుజదోష తీవ్రత తగ్గి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడొచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు 9వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చాలా సులభంగా, ఆనందంగా పాలు పంచుకోగలుగుతారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో బావుంటుంది. సంగీత, నాట్య రంగాల్లో బావుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. టెక్స్‌టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, సౌందర్యానికి సంబంధించిన వ్యాపారాలు, కాస్మెటిక్స్ లాంటి వాటిల్లో గూడా మంచి లాభాలు పొందటానికి అవకాశం ఎక్కువగా ఉంది. శుక్రుడు అంత అద్భుతంగా 9వ స్థానంలో ఉండటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడే ఫేవరబుల్‌గా ఉన్నాడు. రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే అప్పుడు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరం అంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు, దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలు ఉండవు, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి. గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రిపూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు, 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రిపూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే కూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే
రాత్రిపూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.